ఇదిగో ఈ 500 నోటుతో కళ్ళు మూసే. మరీ ఇంత పల్చటి దాంతోనా? మాయ చేయలేం సాబ్. అంటే కనీసం కంటికి 2 కావాలి, లేకపోతే ప్రపంచం మగుపడిపోతుంది. ఇదిగో మూసి, కళ్ళు మూసి. అబ్బో, లోకం ఎంత చీకటి అయిపోయిందో. ఏమీ కనబడట్లేదు సాబ్. ఇప్పుడే ఇదే ఛాన్సు. లోపలికి వెళ్ళిపోండి సాబ్, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. దా తెలివైన వాడే. ఆదిత్య గారి దగ్గర పనిచేసే వాళ్ళు తెలివైన వాళ్ళే. నీకేం తెలివితేటలున్నాయి? లేదే నిన్ను లేపుకొచ్చానా? సారీ, కలిసి వచ్చామన్న ఎగ్జైట్మెంట్లో మాట జారిపోయింది. ఈ 10 రోజులు పరిష్కారం కాకపోవాలి, అప్పుడు చెప్తాను నీ పని. పద. అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేద్దాం. చెప్పు ప్రేమ్. నీ ప్లాన్ ప్రకారం నేను ఇక్కడ చేరానన్నయ్య. ఆ జంట ఇప్పుడే వాలింది. లోపలికి పంపి నీకు ఫోన్ చేస్తున్నానన్నయ్య. వెరీ గుడ్. నువ్వు వాళ్ళను ఒక గంట కనిపెడుతూ ఉండు. నేను గేమ్ స్టార్ట్ చేస్తాను. దెబ్బకి పక్షులు వల్లో పడాలి. అలాగే అన్నయ్య. ఎవరండి ఫోన్లో? ప్రేమ్ ధరణి. ఆకాషు మంజుల ఇద్దరూ మన గెస్ట్ హౌస్కి వెళ్ళారంట. ప్రేమ్ ఫోన్ చేశాడు. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? ఏముంది, మనం వెంటనే బయలుదేరి వికారాబాద్ గెస్ట్ హౌస్కి వెళ్ళటం. వాళ్ళు ఏమన్నా చేస్తే చూసి నవ్వుకోవటం, వాళ్ళు నిజం చెప్తూ మన కాళ్ళ మీద పడటం. పదండి, నాకు అర్జెంటుగా నిజం తెలుసుకోవాలనుంది. హలో, మరీ అంత తొందర పనికిరాదు. అవకాశం వచ్చాక తొందర పడకపోవడం పిచ్చితనం అవుతుంది. ప్రతిదానికి సమయం సందర్భం ఉంటుంది. ముందు వెళ్ళిన వాళ్ళని అక్కడ సెటిల్ అవ్వని, తర్వాత మనం వెళ్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.